వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. వెదురు సాగును ప్రోత్సహించడం కొరకు ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బుట్టయ్యగూడెం జీలుగుమిల్లి మండలాల్లో ఇండస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయంలో వివోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫార్మ్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఈ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వ ఫారెస్ట్ భూముల్లో మాత్రమే సాగులో ఉందని, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా వెదురు సాగు చేయడానికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ కుసుమ కుమారి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనిలో భాగం కేవలం 37 సెంట్ల భూమి విస్తీర్ణంలో 60 వెదురు మొక్కల పెంపకానికి మొదటి సంవత్సరం 30,35,000 ఆదాయం వస్తుందని, ప్రతి సంవత్సరం రెట్టింపు ఆదాయం 1,00,000 వరకు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టయ్యగూడెం జీలుగుమిల్లి ఏపీఎంలు పద్మావతి, ఝాన్సీ, సిసిలు, వివోలు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మనం ఎన్ఆర్ఎల్ఎం ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా మనము ఈ కార్యక్రమాన్ని అనేది అమలు చేయడం. బొగ్గుని వాడి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఆ బొగ్గును ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇప్పుడు మైనింగ్ చేసి తీస్తున్నారు. దానివల్ల కూడా పర్యావరణానికి చాలా హాని ఉంది మైనింగ్. దాని బదులుగా మనందరికి తెలుసు అల్లికలు ఇవన్నీ అంటే గుట్టలు ఇవన్నీ మనకి దీనికే కానీ చాలా డెకరేటివ్ ప్రోడక్ట్స్ అవన్నీ చేసి ఫ్లవర్ వాజులు లాగా, ల్యాంపుల్ లాగా అవన్నీ చేసి అమ్ముతారు. మనం ఇంకా ఈ ట్రైనింగ్ సెషన్ లో ఇంకా వెదురుని ఏ పరిశ్రమలో వాడుతున్నారు ఇందాక మనం చెప్పుకునే అన్ని కూడా సాంప్రదాయాలే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకి బుట్టయ్యగూడెం మండలంలో మన జిల్లాలో వెదురు సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్ సంబంధించి కల్టివేషన్ చేద్దాం ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద జీలుగుమిల్లి బుట్టయ్యగూడెం 2 మండలాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. సర్పస్థాయిలో మన జిల్లాలో 2 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఐడెంటిఫై చేసి ఇక్కడ రైతుల్ని మనం మోటివేట్ చేసి వెదురు సాగుబడి చేసే విధంగా మనం వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వెదురు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇప్పటివరకు కూడా మన వెదురు గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కువ కల్టివేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. అయితే మనకి ఎదురు డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో చూస్తే ఫస్ట్ ప్లేస్ చైనా ఎక్కువ వెదురు అనేది కల్టివేట్ చేస్తారు. తర్వాత ఇండియా అనేది సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినప్పటికీ కూడా మనం వెదురు అనేది షార్టేజ్ చాలా తక్కువగా ఉంది. వేరే దేశాల నుంచి కూడా మనం వెదురుని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఎదురు ఎక్కువ కల్టివేట్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ ఏరియా ఉండబట్టి ఈ రోజున దాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సో ఈ ఉద్దేశంతో మనకి ఎన్ఆర్ఎల్ ప్రాజెక్ట్ కింద సో స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ వెదురు బ్యాంబూ యాక్టివిటీ సబ్ సెక్టార్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏలూరు జిల్లాలో పైలట్ కింద బుట్టయ్యగూడెం జీలుగుమిల్లి మండలాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళకి సంబంధించి ముందుగా రైతులను ఐడెంటిఫై చేస్తాం. తర్వాత పైలట్ స్టడీ చేసి వాళ్ళకి సంబంధించి ల్యాండ్ యాక్షన్ ఎంత ఉంది, అలాగే దాంట్లో టెక్నికల్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా రైతులకు మనం అవగాహన పరిచి సో వెదురుని 7 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. 7 సంవత్సరాలు కూడా ఐటీడీఏ పరిధిలో అందరూ అధికారులు కన్వర్జెన్సీతో అన్ని డిపార్ట్మెంట్ హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అలాగే డిఆర్డిఏ సెర్ప్ సంస్థ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు విఓఏలకి శిక్షణ కార్యక్రమం అనేది మనకి కన్సల్టెంట్స్ నుంచి కుసుమ గారు వచ్చారు. వారు ఇక్కడ శిక్షణ కార్యక్రమం అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి మన విఓఏలు అందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు పైలట్ స్టడీస్ చేసి వాళ్ళని ఆన్లైన్లో వాళ్ళ డేటా అనేది ఎంటర్ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన కుసుమా గారు దీని గురించి వివరిస్తారు. మనదేంటి అంటే మన రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనము ఒక 10,000 మంది మహిళా రైతులని మొబిలైజ్ చేసి బ్యాంబూ ప్లాంటేషన్ చేయించాలి అనేసి మనం ఒప్పందం చేసుకున్నాము. అందులో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్కి తీసుకున్నది చిన్న మరియు సన్నకారు మహిళా రైతులని తీసుకుంటున్నాము. అందులో కూడా మనము అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా ఏదైతే బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయో రైతులకు ఎక్కడైతే ఎలాంటి లాభం లేదో అలాంటి భూమిలో మనము ఈ బ్యాంబూని అనేది ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇందులో ఏంటి అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుంది.
దానికి రైతులకి అదనపు ఆదాయం వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశామండి. సో దీనికి వాళ్ళకి ఒక 37 సెంట్ల భూమి మాత్రమే మనము తీసుకుంటున్నాము. వాళ్ళ ఎక్కడైతే ఏ పంట రావట్లేదో అలాంటి 37 సెంట్ల భూమిలో 60 మొక్కలు మనం ఇస్తాము. ఆ 60 మొక్కల నుంచి వాళ్ళకి ఈ వెదురు పండడానికి 4 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల వరకు వాళ్ళు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సంవత్సరానికి వాళ్ళకి ఒక 30,000 నుంచి 60-70,000 వరకు కూడా వాళ్ళకి 37 సెంట్ల భూమి నుంచి ఆదాయం వస్తుంది అనేది మనం ఆ మహిళా రైతులకి చెప్పి మనము వాళ్ళని మొబిలైజ్ చేసి ఈ మన మండలం ఏలూరు జిల్లాలో మనము బుట్టాయిగూడెం ఇంకా జిలుగుమిల్లి తీసుకున్నాము. అందులో ఒక మండలానికి వచ్చేసి మనము 500 టార్గెట్ అనుకుంటున్నాము. అలా జిల్లానికి ఒక 1000 మంది ఫార్మర్స్ని మనం మొబిలైజ్ చేస్తున్నాము. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.